ఉత్తరప్రదేశ్ లక్నోలోని వాసవి నగర్లో అవినాష్ కుమార్ అనే వృద్ధుడున్నాడు. ఇతని వయసు 72 పిల్లలు లేరు. భార్య ఈ మధ్య పోయారు. బంధువుల మద్దతుతో ఏదో కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. కోటాను కోట్ల ఆస్తి ఉంది. ముసలోడు పోతే ఈ ఆస్తులను కొట్టేద్దామని బంధువులు రాబందుల్లా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అయితే తెలిసిన వారి ద్వారా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలకు చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. తాము సింగపూర్లో పనిచేస్తున్నా సైంటిఫిక్ మిస్టరీ రీసెర్చ్ చేస్తున్నామని తమ గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆ మోసగాళ్లు. వారి మాటలను నమ్మాడు అవినాష్. అయితే ఒంటరిగా ఉంటున్నాడని వారికి అవినాష్ గురించి తెలిసింది. కోట్లు ఉన్నా తినేవారే లేరని గ్రహించి కొంత సొమ్ముని నొక్కేయాలనుకున్నారు. అవినాష్ ముసలోడే కానీ అతనిలోని చిలిపిని చూసి మోసం చేయాలనుకున్నారు. ఎలా మోసం చేయాలని ఆలోచించగా ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఎలాగైనా సరే ముసలోడి దగ్గర ఓ 2 కోట్లు కొట్టేద్దామనుకున్నారు. ఆ డబ్బుతో హాయిగా తమ విలేజ్ లోకి వెళ్ళి సెటిల్ అయిపోదామనుకున్నారు. పక్కాగా ప్లాన్ చేసి ఆగస్టు 16న హాయిగా సోఫాల్లో కూర్చొని మల్లెపూల చొక్కా వేసుకుని టీవీ చూస్తున్నాడు అవినాష్. వయసు పెద్దదైనా కూడా మనిషి మంచి దిట్టంగా ఉంటాడు. నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురు. ఆ తర్వాత మాటలు కలిపిన ముగ్గురు మోసగాళ్లు, మీకు కత్తి లాంటి లేడీస్ ని నగ్నంగా చూడాలని ఉందా అని అడిగారు. ఆ మాటకి ధడేలమని లేచి అదెలాగా అన్నాడు అవినాష్. మా దగ్గర ఓ మ్యాజిక్ మిర్రర్ ఉంది. దీనిని మాయా అద్దం అని పిలుస్తాం. దీంట్లో నుంచి చూశారనుకోండి, బాలీవుడ్ బ్యూటీ అయినా సరే పుట్టి మచ్చలే కాదు ఒంటి మీద మచ్చలు కూడా కనిపించేస్తాయి. కత్తిలాంటి ఫిగర్లను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చన్నారు. కానీ అవినాష్ వారి మాటలను నమ్మలేదు. అలాంటి అద్దం గురించి నేను ఎక్కడా వినలేదే. నేను రోజు పేపర్ చదువుతాను, టీవీ కూడా చూస్తానన్నాడు. లేదు, మేము సింగపూర్లోని ఓ మిస్టరీ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నాం. అక్కడ తయారు చేశాము ఈ అద్దం. మాతో పాటు పేరు మోసిన సైంటిస్టులు కూడా ఉన్నారు. దీనిని అమెరికాలోని నాసా కూడా రహస్యంగా వాడుతుంది. అసలు ఎలా తయారు చేశారో తెలుసుకొని వారు కూడా ఒకటి తయారు చేసుకున్నారు. కాకపోతే బయటకు వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని దానిని దాచిపెట్టారని చెప్పారు. మేం మాత్రం సింగపూర్ నుంచి ఎంతో కష్టపడి దీనిని తీసుకొచ్చాం. మాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ మిర్రర్ను బయటకు తీసుకొచ్చి కత్తిలాంటి ఫిగర్లను చూసి ఎంజాయ్ చేస్తుంటాం. ఆడవారినైనా మగవారినైనా సరే ఈ మ్యాజిక్ మిర్రర్లో నుంచి చూస్తే చాలు అంతా నగ్నంగా కనిపిస్తారు. ఈ మాయా అద్దం బయటకు లీక్ కాకుండా మేము ముగ్గురమే వాడుతున్నామని అవినాష్ కు కథలు చెప్పారు. ఈ అద్దం మా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. మేము ఇప్పటికే ఎంతో మందిని నగ్నంగా చూశాము. అసలు మాకు బోరు కొట్టేసింది. కాబట్టి ఈ 2 కోట్ల విలువైన అద్దాన్ని అమ్మేయాలనుకుంటున్నాం. మంచి బేరం దొరకడం లేదని అవినాష్ ముందు చెప్పారు. అవినాష్ కి ఆశ పుట్టింది. కానీ 2 కోట్ల అనుకున్నారు. 2 కోట్లంటే అసలు తీసుకోడని మరో పథకం రచించారు ఈ ముగ్గురు. ఒకవేళ మీరు కొంటే మాత్రం 10 లక్షలకే ఇస్తామని అవినాష్ కు ఓ గేలం వేశారు దుండగులు. ఆ మాటకి లోలోపన మురిసిపోయాడు అవినాష్. తాను కొంటాను కానీ మీరు చెప్పేది నిజమేనా అన్నాడు అవినాష్. కావాలంటే మీకు ముందు శాంపిల్ చూపిస్తాం, కాకపోతే భువనేశ్వర్ రావాలి అన్నారు. అయితే భువనేశ్వర్ వచ్చాక చూస్తే మాత్రం అప్పుడు రేటు 20 లక్షలు అవుతోంది. ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తే మీకు కాబట్టి 9 లక్షలకే ఈ మాయా అద్దాన్ని ఇచ్చేస్తామన్నారు. లేదంటే మంచి బేరం ఉంది, వేరే వారికి అమ్మేస్తామని చెప్పారు. లోపల కంగారు పడ్డ అవినాష్ తనకు మాయా అద్దం ఎక్కడ మిస్ అవుతోందనని తానే కొంటానని చెప్పాడు. చివరకు వెంటనే 9 లక్షలు ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చి వారికి ఇచ్చేశాడు. అద్దం చేతికి రాగానే శేష జీవితాన్ని ఆడవాళ్ల అందాలను చూస్తూ కన్నుమొద్దామనుకున్నాడు ఆ వృద్ధ కామాంధుడు. ఇక డబ్బు చేతిలో పడగానే, మీరు భువనేశ్వర్లోని రాగా హోటల్కి వచ్చి మాయా మిర్రర్ను తీసుకెళ్ళండి, దానిని మేము క్యారీ చేయలేమన్నారు. అందుకు అవినాష్ సరేనన్నాడు. 2 రోజుల తర్వాత అవినాష్ కు ఫోన్ చేయగానే మిర్రర్ రెడీ చేసి ప్యాక్ చేశాము, వచ్చి తీసుకెళ్లమన్నారు. దీంతో నక్కుతూ ములుగుతూ లక్నో నుంచి భువనేశ్వర్ వెళ్ళాడు అవినాష్. అక్కడ ఓ హోటల్లో ప్యాక్ చేసిన అద్దం అతని చేతిలో పెట్టారు. దీంతో తనకు మనుషులను నగ్నంగా చూసే మ్యాజిక్ మిర్రర్ దొరికిందని దానిని జాగ్రత్తగా తీసుకుని రైల్లో లక్నో చేరుకున్నాడు. మనసంతా దాని మీదే ఉంది. మధ్యలో దానిని విప్పొద్దనుకున్నాడు. పోలీసులకు దొరికామంటే మీరు జైలుకే అని భయపెట్టడంతో అవినాష్ చాలా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాడు ఆ అద్దాన్ని. ఎప్పుడెప్పుడు అద్దంలో నుంచి తన బాల్కనీలో కూర్చొని వచ్చిపోయే అందమైన అమ్మాయిలను చూద్దామా అని ఆతృతగా ఉన్నాడు. అమ్మాయిల గ్లామర్ ను మిర్రర్లో నుంచి చూసి జుర్రేద్దామనుకున్నాడు వృద్ధ జంబూకం. చివరకు ఇంటికి రాగానే కనీసం స్నానం కూడా చేయకుండా అద్దం ప్యాక్ విప్పాడు. లోపల ఉన్న అద్దాన్ని తీశాడు. చూస్తే మామూలుగానే ఉంది. వెంటనే తన బాల్కనీలోకి పరుగున వెళ్ళిపోయాడు. అద్దంలో నుంచి బయటకు చూశాడు. కానీ అంతా నార్మల్ గానే ఉంది. దీంతో మోసపోయానా ఏంటని పార్థ సింగ్రే అనే అద్దం అమ్మిన వ్యక్తికి ఫోన్ చేశాడు. తనకు అవతల వైపు వారు నగ్నంగా కనిపించడం లేదు ఏంటి అని నిలదీశాడు. దీంతో చీకట్లో మీకు కనిపించదు, వెలుగు టైంలోనే ఉంటుంది, లోపల సెన్సార్లుంటాయి, అవి వెలుగులోనే పనిచేస్తాయి, లైట్ తక్కువగా ఉంటే పని చేయవన్నారు. అంతేకాదు ముందు నువ్వు పని చేయాలి, నువ్వు ఓసారి నగ్నంగా ఆ అద్దం ముందు నిలబడు, అలా చేయటం వల్ల సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి, ఆ తర్వాత పని చేస్తాయని చెప్పారు. దీంతో స్నానం చేసి ఫ్రెష్గా ఆ అద్దం ముందు పెట్టుకొని ఒంటిపై నూలు పోగు లేకుండా నిలబడ్డాడు. అద్దానికి తన అందం చూపిస్తూ ఉన్నాడు. తన
తన అందం చూసుకొని చిరాకు పడ్డా కూడా సెన్సార్లు యాక్టివేట్ అయితే చాలనుకొని తాను కూడా యాక్టివేట్ అయ్యాడు. ఆ తర్వాత మిర్రర్ను తన బెడ్ పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ ఉదయం లేవగానే బాల్కనీలోకి వెళ్లి అద్దంలో నుంచి దారిన పోయే వారిని చూశాడు. అయినా సరే అంతా నార్మల్ గానే కనిపిస్తుంది. దీంతో ఏదో మోసం జరిగిందనుకున్నాడు. అప్పుడు తమ ఇంట్లో పనిచేసే 24 ఏళ్ల పడుచు పని మనిషి వచ్చింది. ఆమెను కూడా అద్దంలో నుంచి చూశాడు ఆ వృద్ధ కామాంధుడు. అయినా సరే ఆమె కూడా నగ్నంగా కనిపించలేదు. దీంతో ఆమెను అద్దంలో నుంచి తనను చూడమన్నాడు. ఆమె కూడా చూసే, ఇందులో ఏముంది సారు, మా ఇంట్లో కిటికీకి కూడా ఇలాంటి అద్దమే పెట్టాం, 2 సైడ్స్ కనిపించే అద్దమేగా అంది. దీంతో ఆ కామవృద్ధుడికి గుండె పగిలినంత పనైంది. తాను కిటికీలకు పెట్టే అద్దం చూస్తున్నానా అనుకున్నాడు. దీని ఖరీదంతా అన్నాడు. మహా అయితే 300 ఉంటుంది సారు అంటూ ఆ పని మనిషి తన పని తాను చేసుకుంటోంది. తాను 9 లక్షలు మోసపోయానని మళ్ళీ అద్దం అమ్మిన చీటర్స్ కు ఫోన్ చేశాడు అవినాష్. మీరు నన్ను మోసం చేశారు, నాకు కిటికీలకు పెట్టుకునే అద్దం ఇచ్చి మాయా అద్దం అంటారా, నా డబ్బు నాకు ఇవ్వమని డిమాండ్ చేశాడు అవినాష్. మేం మంచి సరికే ఇచ్చాం, దాంట్లో సెన్సిటివ్ సెన్సార్స్ ఉంటాయి, నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లాలని ముందే చెప్పాం, సెన్సార్లు పాడైపోయి ఉంటాయి, మరో 9 లక్షలు ఇస్తే రిపేర్ చేయించి ఇస్తాం, అది కూడా సింగపూర్లో చేయించాలన్నారు మోసగాళ్లు. దీంతో తాను మోసపోయానని వెంటనే గ్రహించి నాకు 9 లక్షలు ఇప్పించండి మహాప్రభో అని తమ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న నయాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ మొత్తం కథ చెప్పగానే నువ్వు అద్దంలో నుంచి ఆడపిల్లల అందాలు చూడాలనుకున్నావా, ముందు నిన్ను బొక్కలో వేయాలని పోలీసులు అతని మీద ఫైర్ అయ్యారు. అసలు అలాంటి అద్దం ఉందంటే ఎలా నమ్మావు, ఒకవేళ ఉంటే చూసేస్తావా ముసలోడా అనడంతో కక్కుర్తి పడ్డాను సార్, వాళ్ళు అలా చెబితే ఆవేశపడ్డానన్నాడు. వెధవ జీవితం 30 ఏళ్ల నుంచి ఆడవాసన లేక ఆవిరైపోయిందని లెంపలేసుకున్నాడు. నువ్వు నీ కామబుద్ధి, నీలాంటి వాళ్ళనే మోసం చేస్తారు మరి అంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాలు తీసుకుని ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయగా పశ్చిమ బెంగాల్లోని తమ గ్రామం పక్కనే ఉన్న ఓ చిన్న టౌన్ హోటల్లో ఉన్నారని గుర్తించారు పోలీసులు. ప్రత్యేక టీంలు అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేశారు. అయితే అప్పటికే ఆ డబ్బును ఇంటికి పంపేసుకున్నారు. ఓ 50,000 మాత్రం ఖర్చులకు ఉంచుకొని జల్సాలు చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పేర్లు పార్థ సింగ్రే, మొలయా సర్కార్, సుదీప్తా సిన్హరాయ్. ఇంతకు ముందు కూడా ఇలానే మోసం చేసి కోట్లు సంపాదించారట ఈ దుండగులు. ముగ్గురు కలిసి స్కెచ్ చేస్తే అంతే సంగతులని విచారణలో తేలింది. చివరకు అందాలు చూద్దామనుకున్న మొసలోడు పోలీసులతో చేవాట్లు తిని డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ మోసగాళ్ల దగ్గర నుంచి 28,000 రూపాయలు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. పాపం మొసలోడు అందాలు చూద్దామనుకుని డబ్బు పోవడంతో మంచం పట్టాడు. వచ్చిన బంధువులంతా కూడా అవినాష్ ను తిట్టిన తిట్టకుండా తిట్టారట. తమకు అవసరం ఉందంటే 1000 రూపాయలు కూడా సాయం చేయవు, కానీ అందాలు చూడటానికి 9 లక్షలు పోగొట్టుకున్నావా అని ముఖం మీదే చీకొట్టిపోతున్నారట. తాను కూడా బేలగా చూస్తూ ఏం చేయలేక ఏమనలేక కామ్గా ఉండిపోతున్నాడు అవినాష్. ఇది మాయా అద్దం కదా. మరి ఈ మ్యాజిక్ మిర్రర్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.